JTV న్యూస్ స్వాగతం. It's the no. You pose it. సార్ కొంచెం ఎక్సైట్ జరగదు సార్ ఇది ఆన్లైన్ నేషనల్ ఛానల్ సార్. గురించి అవేర్నెస్ రావాలి. స్టూడెంట్స్ పోస్ట్ మ్యాన్ ఎలా ఉంటారు, లెటర్స్ ఎలా సెండ్ చేస్తాము, మనీ ఆర్డర్ అంటే ఏంటి, ఎన్వలప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్, వీటన్నింటి గురించి అవేర్నెస్ కోసం ఇక్కడికి తీసుకున్నాం. నమస్కారం అండి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని అబ్జర్వ్ చేస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 ప్రారంభించి నవంబర్ 5 వరకు ఒక 1 వీక్ పాటు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని అబ్జర్వ్ చేస్తానండి. 31 11
11 గంటలకు ఒక ప్లెడ్జ్ ఉద్యోగస్తులందరితో ఆయా ఏరియాలో ఆయా ప్రాంతాల్లో ఉద్యోగస్తులందరితో ఒక ప్లెడ్జ్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇంటిగ్రిటీ గురించి, హానెస్టీ గురించి, కరప్షన్ గురించి స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపిస్తారు. అదే ప్లెడ్జ్ అందరి చేత ఫస్ట్ ప్లెడ్జ్ తీసుకోవడం ద్వారా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక థీమ్ సెంట్రల్ గవర్నమెంట్ వారే నిర్వహిస్తారు. ఆ థీమ్ను ఉద్దేశించి చర్చ జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్ ప్రమోటింగ్ ఇంటిగ్రిటీ అండ్ కర్బింగ్ కరప్షన్ అనే అంశం మీద, ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్ అనే అంశం మీద దాని ఒక థీమ్గా, ఈ అంశాన్ని థీమ్గా పెట్టారు. దాని మీద ఈ ఒక వారం రోజుల పాటు చర్చ జరుగుతుంది. ఈ వారం రోజుల్లో ఎంప్లాయీస్ల మధ్య అవగాహన కలిగించడం, కరప్షన్ ఏ విధంగా తగ్గించాలి, కరప్షన్ ఫ్రీగా మనం ఎలా చేయాలి, చిత్తశుద్ధితో డిపార్ట్మెంట్కి అంకిత భావంతో ఎలా పనిచేయాలి అని దాని గురించి తగ్గించడం జరుగుతుంది. దాంతోపాటు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ విధంగా ఇంకా ఫర్దర్గా కరప్షన్ ఎరాడికేట్ చేయగలం, అలాగని ఇంటిగ్రిటీని పెంచగలం అనేటువంటి ఉద్దేశాన్ని కూడా తగ్గించడం జరుగుతుంది. ఈ 1 వీక్ తర్వాత లాస్ట్ డే 5th తర్వాత ఇక్కడ మన వ్యాలిడిటీ ఫంక్షన్ కూడా జరుగుతుంది. అందులో కూడా వీరైతే ఒక ప్రముఖుల్ని ఆ రోజు ఆహ్వానించి దీని గురించి విజిలెన్స్ సబ్జెక్టు గురించి కొద్దిగా అవగాహన వారితో స్టాఫ్ను మోటివేట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా సంస్థలు పనితీరును పెంపొందించడం కోసం, ఉద్యోగస్తులలో ఇంటిగ్రిటీని పెంచడం కోసం, అలాగే అవినీతికి పాల్పడకుండా అవినీతి రహిత మరి సొసైటీని, సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఇది ప్రతి సంవత్సరం 31st నుంచి అక్టోబర్ నుంచి నవంబర్ 5th వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని జరుగుతుంది. 31st ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఆ రోజు ప్రారంభం చేస్తారు. సో ఆ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రత్యేకించి బిఎస్ఎం సంస్థల్లో ఇది నిరుగ్రహంగా చక్కగా ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మేము ప్రారంభించాం. ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు పుత్తూరులో జరుగుతుంది అవేర్నెస్ వీక్, అలాగే మదనపల్లి, 1 వీక్ ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడున్న ఉద్యోగస్తులకి మోటివేట్ చేయడము జరుగుతుంది. అక్కడ ఉద్యోగ సమస్యలు ఏదైనా దీనిలో మీకు ఎరాడికేట్ చేశారు సార్? ఇప్పుడు జరిగిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఎంప్లాయీస్ ఏదైనా సజెషన్స్ కానీ ఇలాంటివి మీకు? ఇప్పుడు ఇక్కడ జరిగిన అవేర్నెస్ వీక్లో ఈ థీమ్ మీద చర్చ జరిగేది. థీమ్ అని ఎందుకంటే వాళ్ళు ఒక థీమ్ అంటే ఇచ్చారు, మనం దాని నుంచి డిబేట్ కాకుండా దాని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. సో ద పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ప్రమోటింగ్ ఇంటిగ్రిటీ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్ అనేది సబ్జెక్ట్. దాని మీద మాత్రమే నిన్న జరిగింది యాక్చువల్గా. సో ఎంప్లాయీస్ అని ఇందులో ఈ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా మంచిది. అంటే కొన్ని చాలా సందర్భాల్లో పబ్లిక్ ఆఫర్ చేస్తుంటారు, కానీ తొందరగా అయిపోతుంది ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి. సో ఇలాంటివి కూడా కాకుండా వారే ముందుకు వచ్చి దాని గురించి అలా డ్రైవ్ ఇవ్వకుండా ఉండాలి. కాబట్టి ఇచ్చేవారు తీసుకునేవారు ఉంటారు, అందుకని పబ్లిక్ కూడా ఫస్ట్ అక్కడి నుంచి రావాలనే ఉద్దేశంతో చర్చ రకరకాల పాయింట్స్ ఎందుకు వారు అలాగా ఇస్తున్నారు, ఏమిటి కారణాలు అట్లా చర్చ జరిగింది అనమాట. ఎందుకంటే థీమ్ ఇప్పుడు ఎంప్లాయీస్ని పెట్టలేదు, వాళ్ళు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అని పెట్టారు కాబట్టి ఎక్కువ దాని గురించి